అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ మనం చేస్తూ ఉన్నాము. ఆల్ ఇండియాకి సంబంధించి, అలాగే ఆంధ్రాకి సంబంధించి రీజన్ వైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్‌గా కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక ఈరోజు ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి 2025లో ర్యాంక్స్, మార్క్స్, కాలేజెస్ ఈ మ్యాట్రిక్స్ ఎట్లా ఉంది రౌండ్ 3 పూర్తయ్యేటప్పటికి అనేటువంటిది డీటెయిల్‌గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్లాగే గవర్నమెంట్ సీట్లు ఎన్నున్నాయి, ప్రైవేట్ సీట్లు ఎన్నున్నాయి అనేటువంటిది మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం. దీనితో పాటుగా ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ నంబర్స్. ఈ ఏడాది ఎగ్జాక్ట్‌గా అట్లాగా వస్తుంది అంటే అలా ఉండదు. ప్రతి ఏడాది కూడా కాంపిటీషన్ ప్రకారం మారుతుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం అందరూ కూడా. ఇది ఒక అంచనాకు మాత్రం. ఎందుకంటే 2024 ప్రతి వీడియోలో నేను చెబుతూ ఉన్నాను. 2024, 2025కు చూసేటప్పటికి 90-110 మార్కులు డిఫరెన్స్ వచ్చింది. 610 మార్కులకు వచ్చినటువంటి వాడికి సీట్ వచ్చినటువంటి 2024లో అదే ప్లేస్‌లో 500 మార్కులకే 2025లో సీట్ రావడం జరిగింది. సో ఇది కంప్లీట్‌గా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా స్టేట్ వైడ్ కాంపిటెంట్ అథారిటీ మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాత వేరియన్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఉన్నటువంటి వేరియన్స్ మనకు ఒక అంచనా వస్తుంది. అది +30నా -20నా ఏదో సంథింగ్ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం ఎగ్జాక్ట్గా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనందరికీ కూడా క్రిత సంవత్సరం ఎలా జరిగింది అనేటువంటి అవగాహన కోసం. ఇక తెలంగాణకి సంబంధించి మనం చూసినప్పుడు చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలా ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ 36 గవర్నమెంట్ కాలేజెస్ ఉండటం అనేటువంటిది. ఎక్కువ మంది డాక్టర్ అవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాలు అభినందించాల్సినటువంటి విషయం. 4390 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రైవేట్‌కి వచ్చేటప్పటికి 5050 29 చోట్ల, 29 కాలేజెస్‌లో. సో ఇది టోటల్‌గా. ఇక్కడ కూడా మనం గమనిస్తే అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏమిటంటే ఈ 4390లో 85% ఇక్కడ లోకల్ కన్వీనర్ కోటా, 15% ఆల్ ఇండియా కోటా. రైట్, దీంట్లో 85%. అట్లాగే 50-50లో 50% ప్రైవేట్ కాలేజెస్లో 50% కన్వీనర్ కోటాకు వస్తాయి. ఇవి కేటగిరీ ఏకి సంబంధించినటువంటి సీట్లు. సో అది మిగిలినవి ఏమిటంటే కేటగిరీ బి, కేటగిరీ సి, అలాగే ఆల్ ఇండియా కోటాకి సంబంధించినవి. సో దాని ప్రకారం మనం కాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక 85%, ఇక్కడ 50% చూసి టోటల్గా మనకు ఉన్నటువంటి కేటగిరీ ఏ సీట్స్ మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇక లెవెల్ 3కి వచ్చేటప్పటికి అంటే రౌండ్ 3కి వచ్చేటప్పటికి మనకి ఎక్కడ ఎటువంటి సీట్ వచ్చింది అనేటువంటిది ఈ గ్రిడ్ మనకి తెలియజేస్తుంది. అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. నేను మొట్టమొదటిగా ఒక 4-5 కాలేజెస్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. గాంధీ మెడికల్ కాలేజ్ ముషీరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఓసీకి సంబంధించి 546 మార్కులకి ఓపెన్ కేటగిరీలో 14,005 ర్యాంక్కి సీట్ అక్కడ ఆగిపోవటం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 515, బీసీఏ 501, బీసీబీ 537, బీసీసీ 496, బీసీడి 537, బీసీఈ 535, ఎస్సీ1 400, ఎస్సీ2 474, ఎస్సీ3 481, ఎస్టీ 460. సో ఈ మార్క్స్కి గాంధీ మెడికల్ కాలేజ్లో లాస్ట్ టైం ఆ కరస్పాండింగ్ ర్యాంక్స్ కూడా మనం చూడొచ్చు. రైట్, సో వీటికి లాస్ట్ ర్యాంక్, రైట్, లాస్ట్ సీట్, ఎక్సెప్ట్ అగైన్ కేటగిరీస్ ఏదైతే స్పెషల్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఇది. నెక్స్ట్ అదేమిటనేటువంటిది లాస్ట్లో మరలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఉస్మానియాకి వచ్చేటప్పటికి 535, 509, 456. అంటే ఓపెన్లో 535, 509, అరౌండ్ 500 ప్లస్. అలాగే బీసీకి వచ్చేటప్పటికి 400, 456. బీసీబీ, బీసీడీలో 511 మార్కులు, బీసీసీ 451, బీసీఈ 519, బీసీఈ కూడా 519 ఉంది అక్కడ. రైట్, ఎస్సీ1కి వచ్చేటప్పటికి 375, ఎస్సీ2 455, ఎస్సీ3 462, ఎస్టీ 457. సో ఈ విధంగా మనం చూస్తే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, మహబూబానగర్, రాజీవ్ గాంధీ. సో ఇవి మనం చూస్తే ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఈ లిస్ట్లో చూస్తే 463 లిస్ట్
నల్గొండ మొదటి 10 కాలేజీలు, రైట్? అలాగా ప్రతి కేటగిరీకి సంబంధించి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సంగారెడ్డి 11వ కాలేజ్, 12, 13 అదే ఆర్డర్‌లోనే ఉంది. ఇక్కడ నువ్వు లాస్ట్‌కి వెళ్తే మనం గవర్నమెంట్లు చూసినప్పుడు లాస్ట్‌కి వస్తే మనం ఇక్కడ చూడండి 417 అనేటువంటిది లీస్ట్ మార్క్ కనిపిస్తుంది ఓవరాల్‌గా మనకి. ఈ 417 ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరంభీం ఆసిఫాబాద్, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు. ఇక్కడ మనకి 417 లీస్ట్ గవర్నమెంట్‌కి సంబంధించిన, అలాగే 419 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లి, 418 నిర్మల్, రైట్? సో ఇవి ఓపెన్ కేటగిరీలో తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్లో 417 మార్కుల వరకు కూడా లీస్ట్‌కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్లో కేటగిరీ ఏ సీట్లు మనం చూస్తే, ఇక్కడ చూస్తే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్, అపోలో హాస్టల్ క్యాంపస్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటిది 510 మార్కులు కేటగిరీ ఏలో లాస్ట్. కామినేనికి వచ్చేటప్పటికి ఎల్బీ నగర్లో 483 మార్కులకి, రైట్? సో ఈ విధంగా మనం ప్రైవేట్ కాలేజెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తే లీస్ట్ ఎక్కడ ఉందా అనేది గమనిస్తే ఇక్కడ ఏ మార్కుకి వస్తుందంటే 411, అలాగే 403, 399. సో అప్ టు 395 వరకు కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ప్రైవేట్లో కేటగిరీ ఏ రావటం జరిగింది. సో అది ఎక్కడ అంటే ఇక్కడ మైనారిటీ కాలేజ్ ఆయాన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో 395కి, 399కి విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఆగటం జరిగింది. అలాగే ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ వరంగల్ 403 మార్కులకి, అదేవిధంగా హయత్ నగర్ కూడా 403 నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పటాన్ చెరువు 403 మార్కులకి, సిద్దిపేట 404 మార్కులకి. సో ఈ విధంగా అరౌండ్ 400 వరకు కూడా ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలో సీట్లు రావటం జరిగింది తెలంగాణకు సంబంధించి, రైట్? కేటగిరీ 3 రౌండ్ 3 అయ్యేటప్పటికి. నెక్స్ట్ అదే విధంగా గవర్నమెంట్ లో చూస్తే డిసిఏ ఆ రెస్పెక్టివ్ గ్రూప్ చూస్తే ఈడబ్ల్యూఎస్ 418 మార్కుల వరకు కూడా ఈడబ్ల్యూఎస్ రావడం జరిగింది. నెక్స్ట్ బీసీఏకి వచ్చేటప్పటికి లీస్ట్ 365, 356, 351, 355, నాకు ఇక్కడ కనిపిస్తున్నది గవర్నమెంట్లో 351 వరకు రావడం జరిగింది. ఎక్కడ అంటే కొమరంభీం ఆసిఫాబాద్లో 351 బీసీఏ అంటే 3,13,763 ర్యాంక్ కూడా. అలాగే బీసీబీకి వచ్చేటప్పటికి ఓవరాల్గా గవర్నమెంట్లో మనం చూసినప్పుడు అప్ టు 406 మార్కులు. సో అగైన్ కొమరంభీం. అలాగే 407 మార్కులు కూడా ఇక్కడ ఆగింది ములుగు, అలాగే కొడంగల్ 407 మార్కులకి. బీసీసీకి వచ్చేటప్పటికి 343, ఇక్కడ లీస్ట్ నాకు అనిపిస్తుంది 343 అగైన్ కొమరంభీంకి వచ్చేటప్పటికి. సో నేను ఇక్కడ ఏంటంటే నా ఫోకస్ ఏమిటంటే ఆ లాస్ట్ నెంబర్ చెప్తే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమిటంటే ఎస్ ఆ ముందు నేను ఉన్నాను కాబట్టి దాని ప్రకారం అర్థం చేసుకోగలుగుతారు. అలాగే బీసీడీకి వచ్చేటప్పటికి 414, సో 414 లీస్ట్. అలాగే బీసీఈకి వచ్చేటప్పటికి ఇది గవర్నమెంట్కి చెప్తున్నటువంటిది. ప్రైవేట్ కేటగిరీ ఏకి వచ్చేటప్పటికి మరలా చూద్దాం. సో బీసీఈకి వచ్చేటప్పటికి 409 కనిపిస్తుంది ములుగుకు సంబంధించి, రైట్? SC1కి వచ్చేటప్పటికి ఈవెన్ 126, 12,14,907 మార్కులు కూడా, రైట్? సో SC2కి వచ్చేటప్పటికి 372 కనిపిస్తుంది. SC3కి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో SC3కి వచ్చేటప్పటికి 385, 77, 79, 77, 377 దగ్గర, రైట్? ములుగు అండ్ కొమరంభీం. STకి వచ్చేటప్పటికి 384 దగ్గర పడుతుంది. సో మరి ప్రైవేట్లో కేటగిరీ బికి వచ్చేటప్పటికి అక్కడ లీస్ట్ ఎంతో చూద్దాం. ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఇది ఆర్డర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఓపెన్ కేటగిరీ ఆల్రెడీ చూసాం 399. బీసీఏకి వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ 422 దగ్గర ఆగింది ప్రైవేట్లో కేటగిరీ ఏ. అలాగే బీసీఏకి వచ్చేటప్పటికి 338 పటాన్చెరు. బీసీబీకి వచ్చేటప్పటికి ప్రైవేట్ లీస్ట్ ఇక్కడ నాకు కనిపిస్తున్నది 395 హయత్ నగర్ నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. బీసీసీకి వచ్చేటప్పటికి 341 అగైన్. బీసీడీకి వచ్చేటప్పటికి 398 హయత్ నగర్. బీసీఈకి వచ్చేటప్పటికి లీస్ట్ 394 పటాన్చెరు మరియు హయత్ నగర్.
SC1కి వచ్చేటప్పటికి 352, రైట్. SC2కి వచ్చేటప్పటికి 351, SC3లో 367, STకి వచ్చేటప్పటికి 370. సో ఇవి ప్రైవేట్కి సంబంధించి తెలంగాణలో ప్రైవేట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి లీస్ట్ ర్యాంక్ కేటగిరీ ఏలో. అలాగే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోట, అది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇక్కడ దీన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ఫైనల్గా మనం ఒక వేరియన్స్ పట్టుకొస్తాము, ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది అనేటువంటి దాని ప్రకారం ఎగ్జాక్ట్గా మనం అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది. సో దీనితో పాటుగా స్పెషల్ కేటగిరీస్. ఏమిటి స్పెషల్ కేటగిరీస్ అంటే ఎన్సీసీకి సంబంధించి, సిఏపికి సంబంధించి, లేదు స్పోర్ట్స్కి సంబంధించి, మైనారిటీకి సంబంధించి. సో ఏవైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో, పోలీస్కి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ, సో ఎన్సీసీ డిఫరెంట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి దానికి. సో డిఫరెంట్ మెకానిజం ఉంది. ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ నెంబర్స్ చాలా కిందికి ఇంకా పడతాయి. సో వాళ్ళు జాగ్రత్తగా దాన్ని అప్లై చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కంప్లీట్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. రౌండ్ 3కి వచ్చేటప్పటికి మళ్ళీ స్ట్రే రౌండ్ ఉంటుంది, 4th లాస్ట్ వన్. సో మీకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. అది మీకు ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టే టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వెబ్ ఆప్షన్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీకు మా టీం తెలియజేయడం జరుగుతుంది. సో ఇది 25-26కి సంబంధించినటువంటి కట్ ఆఫ్, రైట్. థ్యాంక్ యూ.